హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ స్పైసీ ఎగ్ కర్రీ అండి. చాలా సింపుల్గా చేయొచ్చు. రండి ఈ స్పైసీ ఎగ్ కర్రీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క, 2 గ్రాంబు, 1 ఏలకులు, దీంతోపాటు ఒక బిర్యానీ ఆకు కూడా వేయండి. ఇవి అన్నిటినీ ఆయిల్లో వేసి దీంతోపాటు 1/2 టీ స్పూన్ అంత సోంపు కూడా వేయండి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 10 వెల్లుల్లి, అలానే ఒక చిన్న ఇంచు అల్లం, ఇవి రెండింటిని కట్ చేసి తీసుకున్నానండి. దాన్ని కూడా ఆయిల్లో వేసేయండి. మీకు కట్ చేసి వేయడం ఇష్టం లేదంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. కానీ ఇలా కట్ చేసి వేస్తున్నప్పుడు ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 2 మీడియం సైజు ఆనియన్ని ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అవుతున్న ఈ సమయంలో మనం ఈ కర్రీ కోసం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ మిక్సర్ జార్లో ఒక 5-6 జీడిపప్పులు, అలానే 2 మీడియం సైజు టొమాటో, ఇవి రెండింటిని మిక్సీలో వేసి తీసుకున్నానండి. దీంతోపాటు ఒక 15 ఆకులు పుదీనా ఆకులు వేసి దీన్ని మిక్స్ చేసి తీసుకొని రావాలండి. ఈలోపు మనకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్లో నేను ఒక పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి. వేసి ఫ్రై చేసినాక ఒకసారి దీంట్లో 1/2 టీ స్పూన్ అంత మిరియాల పౌడర్ వేయండి. అలానే 1/4 టీ స్పూన్ అంత పసుపు వేయండి. జీలకర్ర పొడి వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పౌడర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వేయండి. ఇలా వేసిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అంతా కారం వేస్తున్నానండి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే మీరు నార్మల్ రెడ్ చిల్లీ, కాశ్మీరీ రెడ్ చిల్లీ రెండు మిక్స్ చేసుకొని వేసుకోవచ్చండి. మనం వేసిన మసాలా అన్నది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ని చేయండి. ఇలా మనం వేసిన మసాలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పుదీనా పేస్ట్ని ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేసేసి మీరు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం వేసిన ఈ టొమాటో పచ్చివాసన, అలానే మనం వేసిన మసాలా పౌడర్స్ పచ్చివాసన అనేది పోవాలండి. దానికోసం బాగా మిక్స్ చేసి దీన్ని కుక్ చేయబోతున్నామండి. ఇక్కడ మనం టొమాటో పేస్ట్ అనేది వేసిన తర్వాత ఉప్పు వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి ఈ మసాలాస్ని బాగా మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసి తీసుకున్నామంటే మనకు 90% పని అనేది అయినట్టే. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిమ్లో పెట్టి కుక్ చేయాలండి. అప్పుడే మనకు ఈ మసాలాలో ఉన్న రా స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా కుక్ చేసిన తర్వాత మనం మూత తీసి చూసామంటే ఆయిల్ అనేది పైకి తేలి మనకు మసాలా అనేది సూపర్గా రెడీ అయ్యి వచ్చిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం సోంపు వేసి పోపేసాం కాబట్టి స్మెల్ అనేది భలే వస్తుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను 1/2 కప్ అంతా నీళ్ళు వేస్తున్నానండి. నీళ్ళు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం దీంట్లో ఎగ్ అనేది యాడ్ చేయబోతున్నామండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ వాడుతున్నాను. ఇట్లా ఎగ్స్లో నైఫ్లో చిన్న కాడ అనేది పెట్టి తీసుకున్నానండి. అప్పుడే ఈ మసాలా అనేది ఎగ్ లోపల దిగుతుంది. అందుకని ఇలా చేసి దీన్ని గ్రేవీలో వేసేసేయండి. దీనిపైన కొద్దిగా ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ ఉంటే దాన్ని కూడా వేసేసి మూత పెట్టేసి సిమ్లో మళ్ళీ మనం ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేసి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నామంటే మనకు స్పైసీ ఎగ్ కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకు గ్రేవీ అనేది ఆయిల్ అనేది పైకి తేలి రావాలండి. మనకు సూపర్గా ఎగ్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ పచ్చిమిర్చి ఘాటు సేమ్ టైంలో మనం కారపొడి కూడా వేసినాము. మీరు పచ్చిమిర్చి ఘాటు చూసి ఈ కారపొడిని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. మనకు సూపర్గా గ్రేవీ రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా సేమ్ టైంలో చాలా ఫ్లేవర్ఫుల్గా మనకు స్పైసీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ స్పైసీ ఎగ్ కర్రీ అనేది అన్నంకు, రోటీస్కు, చపాతీలకు
దోశ కానీ అన్ని టిఫిన్ ఐటెంతో బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ స్పైసీ ఎగ్ కర్రీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. చాలా చాలా సింపుల్గా మనం చేయొచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళి లేటుగా వస్తే కూడా చాలా తొందరగా మనం దీన్ని ప్రిపేర్ చేసి పిల్లలకు ఇవ్వచ్చండి. మీకు ఈ స్పైసీ ఎగ్ కర్రీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.